టు మెగా డిబేట్. కాక్రోచ్ జనతా పార్టీ పేరు వినగానే సరదాగా వ్యంగ్యంగా అనిపించవచ్చు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే పేరు లక్షలాది మంది యువత చర్చిస్తున్న అంశంగా మారింది. అధికారిక రాజకీయ పార్టీ కాదు, ఎన్నికల కమిషన్ గుర్తింపు పొందిన సంస్థ కూడా కాదు. అయినప్పటికీ నిరుద్యోగం, ఉద్యోగ నియామకాల ఆలస్యం, పోటీ పరీక్షల నిర్వహణలో లోపాలు, ప్రభుత్వాలపై పెరుగుతున్న అసంతృప్తికి ప్రతీకగా ఈ ఉద్యమం నిలుస్తుంది. ఉత్తర భారతదేశంలో సోషల్ మీడియా వేదికగా మొదలైన ఈ ట్రెండు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశమవుతుంది. పార్టీ పెట్టిన వ్యవస్థాపకుడు, ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ సోషల్ మీడియా వ్యూహకర్త అభిజిత్ దీప్కే. అయితే నిరుద్యోగ యువతను ఉద్దేశించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలకు వ్యంగ్యంగా స్పందిస్తూ ఈ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ పార్టీ సెగ తెలుగు రాష్ట్రాలను కూడా పాకింది. ఈ నేపథ్యంలోనే దీనిపై ఎన్డీఏ పార్టీల ప్రతిస్పందనకు అర్థమేంటి? యువత ఎదుర్కొంటున్న సమస్యలకు ఇది నిజంగా వెలుగులోకి తీసుకొస్తుందా, లేక ప్రభుత్వ వ్యతిరేక ప్రచారంగా మాత్రమే పరిమితమవుతుందా? ముఖ్యంగా నేటి అసంతృప్తి రేపటి రాజకీయ అజెండాగా మారే అవకాశం ఉందా? సోషల్ మీడియాలో మొదలైన ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం భవిష్యత్తులో రాజకీయ ప్రభావం చూపగలదా? ఇది ఇవాళ మన మెగా డిబేట్. ఇదే అంశంతో మనతో పాటు డిస్కస్ చేయడానికి ప్రస్తుతానికి సిద్ధంగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు, అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు రాహుల్ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ముందుగా రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే రామ్మోహన్ గారు, అసలు ఓవరాల్ గా కాక్రోచ్ జనతా పార్టీ ఒకసారి మనం దీని గురించి రివ్యూ చేసుకుందాం. అసలు ఎలా పుట్టింది, వాళ్ళ ఉద్దేశం ఏంది? నిజంగానే కాక్రోచ్ పార్టీ మొదటగా ఏదో లైట్ తీసుకున్నారు. ఈరోజు కాక్రోచ్ పార్టీ దేశంలోని అన్ని రాష్ట్రాలు చర్చించుకునే స్థాయికి ఎదిగింది. వాస్తవంగా ఇది ఇప్పటి వరకు ఎన్నికల కమిషన్ గుర్తించకపోయినప్పటికీ కూడా ప్రతి నోటా వినిపిస్తున్న మాట కాక్రోచ్ పార్టీ సంబంధించింది. ఓవరాల్ గా ఏమంటారు మీ విశ్లేషణ? గారు, మీకు అటు యువ మిత్రుడు రాహుల్కి, మెగా న్యూస్ ప్రేక్షకుల నమస్కారం. రెండు విషయాలు గమనించాలి. ఎక్కడా కూడా వాళ్ళు ఎలక్షన్ కమిషన్ రిజిస్ట్రేషన్ కోసం కూడా ప్రయత్నం చేయలేదు ఇప్పటి వరకు. మీరు అన్నట్లు ఒక సూర్యకాంత్ అన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా ఇది పుట్టింది. అంటే కోపం వస్తే కొత్త పార్టీ పెట్టడమో, కోపం వస్తే ఒకటి పెడితే అది ఎక్కువ రోజులు ఉండదు. చూస్తున్నాం రాజకీయాల్లో కుటుంబ పార్టీ నుంచి విడిపోయిన వాళ్ళు, కుటుంబం నుంచి విడిపోయిన వాళ్ళు, లేకుంటే పార్టీ సిద్ధాంతాల నుంచి బయటపోయిన వాళ్ళు అందరం చూస్తున్నాం. అవి ఎంతకాలం బతికాయో చూస్తున్నాం. కుటుంబాల పుట్టి మొక్కలో చనిపోయిన సందర్భాలు చూస్తున్నాం. అందుకని దీన్ని అట్లా చూడొద్దంటారు. ఇవాళ సమాజం అనే క్యాన్సర్ అనే పుండు, క్యాన్సర్ మూలాలకి పుండులాగా బయటకు వచ్చినట్టు నిరుద్యోగం ఉంది, అవినీతి ఉన్నది, ఆశ్రయ పక్షపాతం ఉంది, రాజకీయ పార్టీల వైఫల్యం ఉన్నది అని అంటున్నారు. ఓ రకంగా చెప్పిన ప్రతిపక్షాల వైఫల్యానికి గుర్తుగా ఇది పుట్టుకొచ్చినట్టు స్పష్టంగా. ఇవాళ దేశంలో ఒక పార్టీ దాదాపుగా సమైక్య స్ఫూర్తిని నశింపజేస్తూ మొత్తం అంతా స్వాధీనం చేసుకునే క్రమంలో గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే చేసింది. కొత్తగా ఏం కాదు. 1947 నుంచి 67 వరకు ఆల్మోస్ట్ ఒక కేరళ తప్ప అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. వాళ్ళలో ప్రతిపక్షం, వాళ్ళది అధికార పక్షం. ఒక కేరళలో నమోదు ప్రభుత్వం 50 ఏళ్ళు అధికారంలోకి వచ్చి 50 ఏళ్ళు దాన్ని రద్దు చేశారు. నెహ్రూ గారే దాన్ని రద్దు చేశారు. అట్లా చూసుకుంటే 20 ఏళ్ళు కాంగ్రెస్ ఆధిపత్యం వహించింది. ఆ తర్వాత ఇందిరాగాంధీ హయాంలో కూడా తర్వాత ఎమర్జెన్సీ విధించడం, తర్వాత చూసుకుంటే మనకు కొన్ని ఉద్యమాలు జ్ఞాపకం చేసుకోవడం. ఉదాహరణకు జనతా పార్టీ ఆవిర్భవించిన రోజు అంటే లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారు 75లో విధించిన ఎమర్జెన్సీ వ్యతిరేకంగా ఒక ప్రజా ఉద్యమాన్ని, పూర్ణ స్వరాజ్యాన్ని ఉద్యమాన్ని చేసుకొచ్చిండు. దాని ద్వారా జనతా పార్టీ పుట్టింది. ఒక 18 నెలలు మాత్రమే అధికారంలో ఉన్నది. తర్వాత మళ్ళీ ఇందిరాగాంధీ అధికారంలోకి వచ్చారు, చూసాం. ఆ తర్వాత ఒక విద్యార్థి ఉద్యమంగా వచ్చిన మనకు ప్రఫుల్ల కుమార్ మహంతా అస్సాంలో వలసలకు బంగ్లాదేశ్ నుంచి వలసలకు వ్యతిరేకంగా చేసుకుని ఆయన ఒక 5 ఏళ్ళ అధికారంలో ఉన్నాడు. తర్వాత ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడో తెలియలేదు మనం కదా. ఇట్లా కొన్ని ఉద్యమ సందర్భాలను బట్టి ఉద్యమాలు వస్తాయి. ఉద్యమాల నుంచి నాయకత్వం వస్తుంది. నాయకత్వం నుంచే వాళ్ళు తెలంగాణ ఉద్యమం అటువంటిది. అంటే ఏదైనా భాష, మతము, కులము, ప్రాంతము, అలాగే సమస్యల వలయాన్ని ఛేదించుకుంటూ అప్పుడప్పుడు ఇట్లాంటి ఉద్యమాలు వస్తే అవసరం కూడా ప్రజాస్వామ్యానికి అవసరం ఉంటున్నాను నేను. జనరల్ గా మనకు రహీం గారు, మనకు జ్వరాలు వస్తుంటే అప్పుడప్పుడు జ్వరం రావడం మంచిదే అంటారు. అంటే ఒక రకంగా ఓవర్ హాలింగ్ అవుతాం. జ్వరం రావడం వల్ల మన శరీరంలో ఉష్ణాలంతా బయటకి నెట్టేస్తుంది, మళ్ళీ ఫ్రెష్ గా తయారవుతాం. అట్లాగే ప్రజాస్వామ్యానికి జ్వరం వచ్చుడు కరెక్ట్ అంటున్నాను నేను. ఇది జ్వర లక్షణాలు కాదు, జ్వరంతోనే మొదలైంది అంటున్నాను నేను. ఎందుకంటే ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వ్యాఖ్యకు ప్రతిగా మొదలైంది. ఎక్కడెక్కడో అమెరికాలో ఉన్న అభిజిత్ దీప్కే ఇండియాకి రావడం, ఫిజికల్ మీటింగ్స్ 2-3 పెట్టారు. నిన్న జైపూర్ అనుకుంటాను చెంపదెబ్బ కొట్టాడు ఎవరు, అది అనవసరంగా నష్టమే జరుగుతుంది. ఎవరు కొంటే తప్పే అంటున్నాడు.
కొందరు బీజేపీ వాళ్ళు పుట్టించారు అంటున్నారు, కొందరేమో ఆమ్ ఆద్మీ పార్టీ కుట్ర వాళ్ళే ఇట్లా చేసుకున్నారు అంటున్నారు. దాని జోలికి పోను కానీ ఢిల్లీ జంతర్ మంతర్ ధర్నా కానీ ఆ తర్వాత హైదరాబాద్ లో నిన్నగా ముందు చేసిన దానిలో రెండు విభిన్న కోణాలకు కనపడుతున్నాయి. గతంలో రైతు ఉద్యమాల విషయంలో కూడా ఢిల్లీ చుట్టుపక్కల జరిగినంత సీరియస్ గా ఆ రైతు ఉద్యమాలు మన దగ్గర జరగలేదు, ఆ 3 రైతు చట్టాలు. ఇక్కడ కూడా మన జంతర్ మంతర్ ధర్నాకు, హైదరాబాద్ ధర్నాకు చాలా మంది మనం చూస్తున్నాం. కొంచెం లెఫ్ట్ వింగ్ చాలా మంది వచ్చిందని, లేకపోతే చాలా ముసలి వాళ్ళే ఉన్నారు, యువత లేదని విమర్శ వస్తుంది. ఏదైనా సరే ఫిజికల్ మీటింగ్స్ కూడా హాజరవుతూ ఇవాళ ఈ క్యాన్సర్ మూలాలను ఛేదించాలని దాంతో ఉపరితల అంశాలు పట్టుకొని వచ్చింది. స్పష్టంగా సిజేపీ పార్టీ పూర్తి ఉపరితల అంశాలు పట్టుకొని వచ్చింది. అంశాలు ఏమిటి? రాజకీయ అవినీతి ప్రశ్నిస్తలేరు, రాజకీయంగా పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యం ప్రశ్నిస్తలేరు, ఎన్నికల సంస్కరణ గురించి మాట్లాడతలేరు. చివరికి ఎక్కడికి వచ్చింది అంటే, నేను హైదరాబాద్ ఉద్యమంకి వచ్చేకల్లా కేవలం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ పరిమితం. నేను మొదలైంది ఎక్కడ, కొసైంది ఇక్కడ చూశాను. అంటే కేవలం బీజేపీకి వ్యతిరేకంగా మాత్రమే మాట్లాడితే ప్రతిపక్షాలకు మీకు తేడా ఏముందని నేను నిన్న కొందరు కొన్ని టీవీ ఛానల్లో మనకు సిజేపీ ఆ సానుభూతి పనులు అభిమానులు వచ్చారు, వాళ్ళని ప్రశ్నించారు, వాళ్ళు దాన్ని ఒప్పుకున్నారు. ఎందుకంటే కేవలం మీరు ప్రతిపక్షాల మన వలలో పడి ప్రతిపక్షాలు ఏం చెప్తే అవి డిమాండ్ చేసిన అనుకోండి, అప్పుడు లాభం లేదు. ఇవాళ రాజకీయ అవినీతి ఉన్నది, రాజకీయ పార్టీల సంస్కరణలు కావాలి, ఎన్నికల సంస్కరణలు కావాలి, పాలనా సంస్కరణలు కావాలి, అవినీతి లేని పాలన కావాలి. ఇది బ్రాడ్ ఆస్పెక్ట్. దాంతోపాటు న్యాయ సంస్కరణలు కావాలి, పోలీస్ సంస్కరణలు కావాలి. ఉన్నవాడుకు న్యాయం, లేనివాడుకు న్యాయం అవుతుంది, న్యాయం అందకపోతుంది, ఏళ్ల తరబడి కేసులు పెండింగ్ లో ఉంటున్నాయి. వీటిని ప్రశ్నించకుండా కేవలం ఉపరితల అంశాలు. జడ్జి గారికి పదవి ఇవ్వద్దు, కాంగ్రెస్ ఇచ్చింది, ఇవాళ బీజేపీ ఇస్తుంది, రెండు తప్పే అంటున్నాడు. ఏదైతే రిటైర్ అయిన జడ్జీలకు పదవులు ఇచ్చింది, రిటైర్ అయిన ఎన్నికల కమిషనర్లకు కూడా ఎలక్షన్ల సీట్లు ఇచ్చింది, గతంలో కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ కూడా. నేను అంటున్నాను అంటే ఇవి ఉపరితల అంశాలు మాత్రమే. ఎప్పుడు కూడా గాలి బుడగలాగా ఉద్యమం పోవద్దంటే బేస్ లైన్ పట్టుకోవాలి. చెప్పాను కదా, క్యాన్సర్ ఉన్నది మన సమాజంలో, ప్రజాస్వామ్యంలో క్యాన్సర్ ఉంది. ఈ క్యాన్సర్ మూలాలు తెలుసుకోకుండా, మూలాలు ప్రశ్నించకుండా కేవలం ఉపరితల అంశాలు మాత్రమే ప్రశ్నిస్తే ఇది ముందరపడేది కాదంట. అందుకని సిజేపీ నా సలహా ఏంటంటే, ప్రతిపక్షాలు ఏం చేస్తే సిజేపీ భుజాల మీద తుపాకు పెట్టేసే ప్రయత్నం చేస్తే. అందుకని గాంధీ గారు మాట, యువతకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ ఉంటది, కానీ ఆవేశానికి ఆలోచన తోడైతే బాగుంటది. రెండోది ఏంటంటే, యువత ఎంత తిరుగుబాటు ఎంత ఎక్కువ ఉంటుందో, మన యువమిత్రుడు మన రాహులే ఉంది ఇక్కడ, తిరుగుబాటు ఎంత అంత మోసపోయే గుణం కూడా ఉంటుంది అంటున్నారు. పార్టీల వరకు మోసపోతారు. అంటే యువత ఇవాళ రాజకీయాలు రాకపోవడం ప్రధాన కారణం ఏంటి? వారసత్వ రాజకీయాలు. వారసత్వం లేకుండా యువత రాజకీయాలు రాగలుగుతున్నారా? ఎందుకు రావడం లేదు? పార్టీలన్నీ మనకు ప్రైవేట్ ఆస్తులుగా మారి, వాళ్ళ తండ్రి ఉంటే, తాత ఉంటే, మనవడి దాకా రాజకీయాలు వాళ్ళే ఉంటున్నారు. కొత్తగా రాజకీయాలకు వచ్చే అవకాశం లేకపోతే ఏమైతే ఇటువంటి వచ్చినప్పుడు దీనిలో యువత ఎమర్జ్ అవుతారు. నేను అందుకని రుచితానికి నేను ఒక అబ్బాయి సిజేపీ మంచి చాలా బ్రహ్మాండంగా అవగాహనతో మాట్లాడిపోయాను. అంటే నేను అటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, రాజకీయాలు తెలియకుండా రాజకీయాలు ఫస్ట్ టైం రాజకీయాలు, వాళ్ళ కుటుంబం కూడా ఇక్కడ రాజకీయాలు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే సిజేపీ ఒక మంచి ఎజెండా ముందుకు పెట్టుకొని పోతే తప్పనిసరి సక్సెస్ అవుతున్నారు. అందుకని మీరు ఎజెండా ఉపరితల అంశాలను విమర్శించుకుంటూనే ఈ క్యాన్సర్ మూలాలను తొలగించే క్రమంలో ప్రతిపక్షాలది ఎంత ప్రభుత్వం ఎంత బాధ్యత, ప్రభుత్వ పక్షం ఎంత బాధ్యత, ప్రతిపక్షాలది కూడా అంతే బాధ్యత అంటున్నారు. అందుకని కేవలం ఇప్పుడు ఆఖరికి హైదరాబాద్ సదస్సుకు వచ్చేకల్లా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఒక్కటే పరిష్కారం అనే మాటకు వస్తుంది. నేను ఇప్పటికీ చెప్తున్నాను, రేపు 21వ తేదీ నాడు ఈ నీట్ పరీక్ష జరుగుతుంది. దానికి సరైన సూచనలు సలహాలు ఇవ్వాలి కదా, యువత నుంచి రావాలి కదా. అన్యాయం జరిగింది, అక్రమం జరిగింది, పేపర్ లీక్ అయింది, దానికి పరిష్కారం ఆయన రాజీనామానే అంటే కాదు, ఉపరితల అంశం అంటున్నారు. పరిష్కారం అది కాదు. పరిష్కారం ఎక్కడ చేయాలంటే ఆ పరీక్ష నిర్వహణలో ఏం లోపాలు ఉన్నాయి, ఏం చేస్తే బాగుంటుంది, యువత సలహాలు ఇవ్వాలి, యువతకు మనం గైడెన్స్ చేయాలి. యువతకు అంత ఉండకపోవచ్చు, మనం గైడెన్స్ చేయాలి. అందుకని నేను సిజేపీ ఉద్యమాన్ని సమర్థిస్తున్నాను, పూర్తిగా ఆహ్వానిస్తున్నాను. అది ప్రతిపక్షాల వలలో పడితే ఆటోమేటిక్ గా బీజేపీకి వ్యతిరేకంగానే తయారైంది. అంతకని ఇంకో మార్గం ఉంటుంది. అప్పుడు ఏమైతే మిగతా పక్షాలు అయితే వాళ్ళకి అంతే అవుతారు కదా. అందుకని ఇన్నోవేటివ్ గా ఆలోచించాలంటున్నాను. ఈ సమస్యలకు మూలాలు వెతకమంటున్నాను. ఈ సమస్యల మూలాలతోని చేయాలి. అదే సిజేపీని అవకాశంగా తీసుకొని ప్రతిపక్షాలు ఒకటే కాదు, మేధావులు అనుకోండి, మన చాలా మంది కూడా నిన్నటి దాకా వాళ్ళకు ఆ స్థానం లేని ఒక వేదిక కల్పించినట్లయింది కదా. వీళ్ళకు కొంతవరకు వాళ్ళ మాటలు పాతబడ్డాయి, చాలా మంది నమ్ముతలేరు. కనుక ఇటువంటి వాళ్ళు కూడా వచ్చి ఏం చేస్తున్నారు, సిజేపీని ఆసరా చేసుకొని తమ ఎజెండాను వీళ్ళ ఎజెండాలో చేరుస్తున్నారు. రైట్, ఓకే రామ్మోహన్ గారు, మీరు చెప్పినట్టు రామ్మోహన్ గారు సలహా ఇవ్వాలి. ఎక్కడ ప్రాబ్లం ఎక్కడో మూలం కనుక్కోవాలి. దాన్ని ఎవరు కాదనరు. వాస్తవం మూలం కనుక్కుంటే సమస్యకే పరిష్కారం టోటల్గా దొరికింది. కాకపోతే తప్పు చేసిన వాళ్ళని కూడా
వదిలిపెట్టడం కూడా కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే ఇంకొకళ్ళు ఆ ప్లేస్లో ఆ పదవిలో ఉంటే ఎవరైనా కానివ్వండి, ఏ ప్రభుత్వమైనా కానివ్వండి, మళ్ళీ అలాంటి విషయాలు జరగాలంటే చాలా జాగ్రత్తగా ఉంటారు కదా వాళ్ళు. వాళ్ళలో ఒక భయం ఉండాలి కదా. కాబట్టి కేవలం ఆయన రాజీనామా చేయండి అనే డిమాండ్లో న్యాయం ఉంది. దాంతోపాటు ఎక్కడైతే మీరు చెప్పినట్టు మూలం కూడా కనుక్కోవాలి, దానికి సరైన యువతలో ఆ ధైర్యాన్ని నింపాలి, ఎక్కడ లోపం జరుగుతుందో దాన్ని పసిగట్టడం, దానికి సంబంధించిన సలహాలు ఇవ్వడం, యువతలో మనోధైర్యాన్ని నింపడం. మళ్ళీ మనం రాస్తున్న ఎగ్జాము ఇది ఓవరాల్గా మంచి చేసిద్ది అన్న ఉద్దేశంలో విద్యార్థులు ఎగ్జామ్ రాయాలి, కానీ ఇది రేపటి రోజున ఏమైద్దో, మళ్ళీ ఎగ్జామ్ రాయాల్సి వచ్చిద్దేమో, మళ్ళీ పేపర్ లీక్ అయిద్దేమో అన్న ఉద్దేశంతో విద్యార్థులు ఎప్పుడు ఒక నిస్సహాయ నిస్పృహ అయితే ఎగ్జామ్ రాయకూడదు రామ్మోహన్ రావు గారు. కాబట్టి శిక్ష అనేది రైట్. ఒకటే మాట చెప్పండి. నేను ఒకటే ఏమంటానంటే, నేను పూర్తిగా మీకు నేర్పిస్తున్నాను. ఎందుకంటే ధర్మేంద్ర రాజీనామా మాత్రం ప్రధానం తీసుకోకండి. గతంలో లాల్ బహదూర్ శాస్త్రిని కానివ్వండి, చాలా మంది మహానుభావులు రాజీనామా చేసిండు. అంత నైతికత లేకుండా అయిపోయింది. కావద్దు అంటలేదు, ఆయన బాధ్యత వహించాల్సిందే, కాదంటలేదు. కానీ అదొక్కటే ఏజెండా తీసుకుంటే ప్రతిపక్షాలకు వీళ్ళకి తేడా ఉంది అంటున్నాను. పరీక్షలు ఎట్లా జరపాలి, యువత కదా, ఇన్నోవేటివ్ ఆలోచన ఎందుకు చేస్తలేరు? ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఒక కాంగ్రెస్ జనతా పార్టీ అనే పేరు మీద కోట్లాది మందిని ఆకర్షించింటే ఈ పరీక్ష విధానంలో ఈ మార్పు చేస్తే బాగుంటుంది. ఆన్లైన్ ఎగ్జామ్ చేయాలి, మన OSM టైప్ లా ఆన్లైన్ స్క్రీనింగ్ మార్కింగ్ తప్పు అంటున్నారు, అది కరెక్ట్ అని నేను అంటున్నా, ఉదాహరణ చెప్తున్నా. అందులో లోపాలు జరిగింది. ఇప్పుడు కూడా రేపు ఎల్లుండి ఎగ్జామ్ 21 నాడు జరిగే ఎగ్జామ్ లీక్ అయితే ఇప్పటికే లీక్ వీళ్ళు చేస్తున్నారు. దీన్ని ఎందుకు అరికట్టారు? ఒక్క అంశం కాకుండా మొత్తం వాళ్ళు అనుకున్న ఎజెండాను మంచిగా తీసుకపోతే సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. రాజకీయ పార్టీ మార్గదర్శకం వహిస్తారు యువత అంటున్నారు. రైట్ అండి. మళ్ళీ మీ దగ్గరకు వస్తుంటారు గారు. రాహుల్, కాంగ్రెస్ నాయకులు రాహుల్ గారు ఉన్నారు. రాహుల్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. ఓవరాల్ గా మీరు ఒక జడ్జి కాబట్టి అసలు కాక్రోచ్ పార్టీ పట్ల మీ అభిప్రాయం ఏంటి? మీ పార్టీ స్టాండ్ ఏంటి? పర్సనల్ గా మీ అభిప్రాయం ఏంటి? సార్ ముందుగా మీకు ప్యానల్ పెద్దలకి, మెగా వీక్షకులకు అందరికీ నమస్కారం సార్. కాక్రోజ్ అనేది ఈ రోజు అందరూ చూస్తూనే ఉన్నారు. దేశ ప్రజలు, ప్రపంచం మొత్తం ఈ రోజు చక్కర్లు కొట్టే విధంగా సోషల్ మీడియా అంటే ఈ రోజు ఒక యువత తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారని చెప్పి మరోసారి నిరూపించింది. ముందుగా సరే, అభిజిత్ గారిని రియల్ గా అప్రిషియేట్ చేయాలి. కొత్త తరంలో రాజకీయం రావాలి అని చాలా మందికి ఉంటది. వివిధ పార్టీలలో స్థానం తీసుకొనైనా, కొట్లాడైనా, కేసులు పెట్టుకోనైనా తిరిగి మరి ఆ పార్టీ ఫైనాన్షియల్ గానీ పార్టీ ద్వారా అయినా బయటికి రావచ్చు. కానీ ఎట్లాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఒక ఇన్స్టాగ్రామ్ త్రో నుంచే ఒక గుర్తింపు లేకుండా, ఎలాంటి ప్రచారాలు, ఎలాంటి కొట్లాడలు లేకుండా ముందుకు వచ్చి ఈ రోజు ఒక ఇన్స్టాగ్రామ్ నుంచి 22 మిలియన్ ఫాలోవర్స్ ఈ రోజు అంత స్థాయికి ఎదిగిందంటే ఈ రోజు రియల్ గా కాంగ్రెస్ పార్టీని అప్రోచ్ చేయాలి. అంటే ఎందుకంటే ఒక జెన్జీ కాబట్టి, నేను ఒక యువకుని కాబట్టి, అంటే యువకులుగానే ఆలోచన చేయాలి. ఎందుకంటే సరే, ఈ యువతరం ఇప్పుడే ఉంటది, ఒక ఏజ్ వెనక యువతరం అనేది ఉడుకు రక్తం అనేది మళ్ళీ రాదు కదా సార్. సో యువకులకు అందరికి న్యాయం జరగాలని చెప్పి ఒక యువకునిగా నాకు కూడా ఆలోచన ఉంటది. సరే, పార్టీల అధికారం ఈ రోజు బీజేపీ ఉందా, రేపు కాంగ్రెస్ ఉంటుందా, ఇంకో పార్టీ ఉంటుందా, ఏ పార్టీ అయినా ఉంటుండొచ్చు. కానీ పోరాటం అనేది యువతలో ఈ రోజు కళ్ళు తెరిచి ఇన్నేళ్ళై మన సంవత్సరం వచ్చి ఈ రోజు ఆ పార్టీ, అట్లాంటి పార్టీ పుట్టి ఈ రోజు మేమున్నాం యువతరానికి అని చెప్పి ఒక పార్టీ పుట్టిందంటే రియల్ గా మనం అందరం స్వాగతించాలి కదా. ఇప్పుడు పార్టీలు అనేది ఇప్పుడు ఏంటి సార్, ఎవరి స్వార్థం కోసం వాళ్ళు, ఎవరి స్వార్థం వాళ్ళ స్వార్థాలు చూస్తూనే ఉన్నాం. అంటే నేను ఒక కాంగ్రెస్ పార్టీ అని కాకుండా ఒక స్టూడెంట్ గానైనా, యువకుడిగా మాట్లాడాలంటే ఒక అధికారం వచ్చేదాకా, ఓట్లాడుకునే దాకా ఒక తీరుగు ఉంటది, ఒక అధికారంకి వచ్చినాక ఇంకో తీరుగు ఉంటది. ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధిని చూస్తున్నాం, ప్రతి ఒక్క పార్టీని చూస్తున్నాం. ఈ రోజు కాక్రోజ్ అనేది ఒక స్టాండ్, ఒక అభిజిత్ అని ఏ నినాదంతో తీసుకొని ఈ రోజు అభిజిత్ కి వేలాది లక్షలాది సైన్యం కట్టి ఈ రోజు ప్రతి ఒక్క రాష్ట్రంలో వాడుతుంటే, ఎక్కడో ఉన్న ఫారెన్ నుంచి ఆయన క్రియేట్ చేసిన అకౌంట్ ఈ రోజు ఇక్కడ దాకా గత 2 రోజుల కింద హైదరాబాద్ లో కూడా ప్రొటెక్ట్ చేస్తారంటే ఆశ్చర్యం గురి చేసింది. అసలు తెలంగాణ కూర్చొని అనుకోలేదు. ఇప్పుడు మనం ప్యానల్ లో కూర్చున్న కూడా ఎవరు ఇంత దాకా ఫాక్తది, ఇక్కడ ధర్నాలు చేస్తారు, ఇంత స్ట్రైక్ అవుతుంది అని ఊహించలేరు. సో రోజుకి ఇంత పార్టీ అభివృద్ధి అవుతుంది. సరే, అభివృద్ధి ఎవరి పోరాటం వారిని మేము స్వార్థిస్తాం. అయ్యో ఈ రోజు అందరూ భారతదేశంకి ఎక్కువ స్వేచ్ఛ ఉంటుందని తెలుసు. ఆ స్వేచ్ఛలో ఎవరినైనా రానివచ్చు, ఎవరైనా పోనీయచ్చు అని ఉంటారు. మన అందరికి తెలిసిందే. స్వతంత్ర రాకముందు నుంచి మన భారతదేశం ఎంత ప్రేమికులమో ప్రపంచ దేశాలు అన్ని చూస్తుంటది. మనం ఆ స్ఫూర్తితో ఈ రోజు పుట్టింది. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రేపు భవిష్యత్తులో ఆ పార్టీ నిలబెట్టుకుంటే మంచి అవకాశం ఉంటది. యువతరానికి కూడా అవకాశాలు వస్తాయి. జాబులైనా, పదవిలైనా, రాజకీయంగా ఎదుగుదలనైనా అందులో ఉన్న వాళ్ళకి చెప్తున్నా నేను. మెయిన్ గా అందులో చేసే వాళ్ళకి, యువతరంగా రాజకీయాలకు రావాలనుకున్న వాళ్ళు, ఆశపడ్డోళ్ళకి ఆ పార్టీని స్టాండర్డ్ గా
ఆయన ఒక్కడే బ్యాలెన్స్ చేస్తుండు. ఆ ఒక్కరికి ఇంతమంది సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ అనేది కాదు, హార్డ్ వర్క్ చేయాలి, కొట్లాడాలి, ఎన్నో ఉంటాయి. ఈ రోజు ఎన్నో ఏళ్ళైనా మా కాంగ్రెస్ పార్టీ మీద కొట్లాడాలంటే ఆశామాష కాదు, బీజేపీ పార్టీ మీద కొట్లాడాలంటే ఆశామాష కాదు. ఇలా చాలా పార్టీలు ఉంటే చెప్పుకుంటూ పోతుంది. వాటన్నిటి పార్టీల మీద పోటీ చేయాలి, పోరాటం చేయాలి, గెలవాలి. గెలిస్తేనే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు విజయాన్ని చేయించుకుంటది. ఎందుకంటే ఏదో వచ్చిన మా 4 రోజులు కొట్టిందా, ఇన్స్టాగ్రామ్ లో కొట్టిందా అని అంటే చాలా మంది ముందు ఏమైతుంది, ఇన్సల్ట్ అయిపోతుంది. ఏదో చేసిరు, వచ్చింది, అయిపోయింది, అనుకున్నాం, అయిపోయింది, సోషల్ మీడియాలో చూసినాం, చక్కర్లు కొట్టింది 4 రోజులు అని చెప్పి అనుకుంటే కాదు కదా. ఎంతైతే స్పీడ్ గా వచ్చిందో అంతే స్పీడ్ గా ముందుకు పోవాలని చెప్పి జంజీ అందరూ, యావత్ దేశ ప్రజలందరూ కోరుకుంటారు. ఇప్పుడు ఈ జనరేషన్ జంజీ వాళ్ళందరూ. సో అభిజిత్ గారికి నా ఒక సలహా సూచనలు ఏంటంటే, మీరు పోరాటం చేస్తురు, ఇంకా మీరు వెనక స్ఫూర్తితో నమ్మకంతో వస్తురు, మీకు ధైర్యం నింపుతురు. నిన్న చూసే ఉంటాం పాపం, ఆయన ఒక ర్యాలీగా ఆయన పోతుంటే స్పీచ్ టైంలో ఆయన చెప్ప మీద కొట్టడం కూడా చూసాం. చాలా బాధాకరం వేసింది. సరే, బీజేపీ పార్టీ వాళ్ళు అంటారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిరంటారు, మేమేమంటాం బీజేపీ వాళ్ళు చేసినామంటారు. ఎందుకు ఇవన్నీ, ఈ నిందలు ఇవన్నీ చూడాలి. ఒక యువకుడిగా వచ్చి ఈ రోజు ఏదో చేద్దామని చూస్తుండు. ప్రతి ఒక్కరికి అవకాశాలు ఇచ్చారు కదా ఈ దేశ ప్రజలు. ఒకసారి వాళ్ళకి అవకాశం ఇద్దామని చెప్పి చాలా మంది అనుకుంటారు. ఒక యువతరంగా ఆలోచిస్తారు కాబట్టి సార్ ఈ దేశంలో ఒక యువత తలుచుకుంటే ఏదైనా మార్చగలుగుతుంది అని చెప్పి అందరికీ తెలుసు. ఇప్పుడు జనరేషన్ ఈ యువతనే ఉన్నది. ఎందుకంటే అయిపోయింది సార్, ఒక ఏజ్ వరకు వాళ్ళందరూ రాజకీయాలు చేసిరు, డబ్బు సంపాదించుకురు, వాళ్ళ కుటుంబం బాగుపడ్డది, అందరు తరతరాలుగా తిన్నంత ఆశ సంపాదించారు. కానీ మధ్యవర్తి యువకులంతా వాళ్ళకి ఉద్యోగం రాకుండా రోడ్ల పాలవుతారు. అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పుట్టింది. ఆ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రోజు లక్షలాది మంది తరలి వచ్చి నమ్మకంతో ఆ భరోసా రాహుల్ గారు ఏదో చేద్దామని చెప్పారు. ఇప్పుడు రాహుల్ గారు సార్, నిన్న ఏదైతే మీరు చెప్పిన సందర్భం గుర్తు చేశారు కాబట్టి, ఏదైతే అతనికి చెంపదెబ్బ కొట్టారో ఒక యువకుడు, అకస్మాత్తుగా మధ్యలో నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చి ఒక్కసారిగా దాడి చేయడం మనం చూసాం. దానికి సంబంధించిన వీడియోస్ కూడా బయటకు వచ్చినాయి. చాలా ఘోరంగానే దాడి చేయడం కూడా మనం చూసాం. వరుసగా కంటిన్యూ కొట్టడం కూడా జరిగింది. అయితే వాళ్ళు షాకింగ్లో ఉన్నారు. ఒకసారిగా ఎందుకు, ఎవరు ఏందనేది కూడా అర్థం కాలేదు. వాస్తవంగా ఇది ఒక రాజకీయ పార్టీ కాదు, కేవలం ప్రశ్నిస్తూ, కేవలం ఉన్నటువంటి సమాజంలో జరుగుతున్న ఎప్పటికప్పుడు అప్డేటెడ్ ఉన్నటువంటి సమస్యల మీద ప్రశ్నిస్తూ ముందుకెళ్తున్నటువంటి కాక్రోచ్ పార్టీ. దీనికి దాంట్లో ఇంకా లోపాలు వెతుకుతూ, లేకపోతే అవినీతనో, లేకపోతే ఫలానానో, ఇంకా వేరే ఏమైనా ఉంటే, రాజకీయ పార్టీ అవగాహన ఉంటే, సమస్యలు ఉంటే అతని మీద దాడి జరగాలి. కేవలం ప్రస్తుతం అప్డేట్ సమస్యల మీద ప్రశ్నిస్తున్న తనకి దాడి చేసే ఉద్దేశం ఏముండిద్ది అంటారు? అతను చెప్తూ నేను ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిని కాదు, వీళ్ళు సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు కాబట్టి నేను దాడి చేశాను అన్నటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. దీని పట్ల మీ కామెంట్ ఏంటి? నేను అదే అంటున్నా సార్, అతని పోరాటం మంచిగా ఉన్నది. దేనికోసం? దేశంలో యువతలు ఆగమైపోతున్నారు. అయ్యా మీకే నా పదవులు, మీరేనా కూర్చుంటారు, మీరే బాగుపడతారా? యువకులకి తిరిగి చెప్పులు అరిగిపోతున్నాయి, జాబులు వస్తలేవు, వాళ్ళకు ఉద్యోగాలు లేవు, వాళ్ళ కుటుంబం మొత్తం రోడ్ల మీద పడుతుందని చెప్పి ఆయన ఒక ముందుకు వచ్చి ఈ రోజు ఆయన నడిపిస్తున్న ఒక వ్యవస్థ. అట్లాంటి వ్యక్తిని ఈ రోజు దాడి కూడా మేము కాంగ్రెస్ పార్టీ నుంచి మేము కూడా ఖండిస్తాం సార్. మేము కాంగ్రెస్ పార్టీ నుంచి మేము సిజేపీకి మద్దతు ఇప్పుడే కాదు, మన ఇప్పటి నుంచో మా కాంగ్రెస్ నాయకులమైన మా రాహుల్ గాంధీ గారైనా మద్దతు పలుకుతారు. ఎందుకంటే మేము వ్యతిరేకం కాదు, కాంగ్రెస్ పార్టీకి మేము మద్దతే పలుకుతున్నాం. కానీ అది చాలా బాధాకరం. నాకు కూడా నిజంగా నిన్న చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. నిన్న పాపం అట్లా చేయడం అది కరెక్ట్ కాదు. మీరు అన్నట్టు దాన్ని ఎవరు ఒప్పుకోరు. కానీ నిన్న మీరు చూసే ఉంటారు, నిన్న మొన్న మన హైదరాబాద్ లో వచ్చినప్పుడు కూడా స్పీచ్లు కూడా చాలా మంది యువతలు అందరూ మాట్లాడుతారు. వాళ్ళు పోరాటం చేసేది మోడీ గారి మీద, బీజేపీ ప్రభుత్వం మీద అందరికీ తెలుసు. చేసేది వాళ్ళకు కూడా తెలుసు, బీజేపీ వాళ్ళకి తెలుసు, సిజేపీ వాళ్ళకు కూడా తెలుసు. ఆ పోరాటంలో కూడా నిన్న ఎప్పుడు బీజేపీ నాయకులు జై శ్రీరామ్ అనుకునే ఫస్ట్ మొదలు పెడతారు కదా స్పీచ్. ఈ రోజు కాంగ్రెస్ జనతా పార్టీ కూడా ఎక్కడో పుట్టిన పార్టీ కాదు, ఈ రోజు హైదరాబాద్కి వచ్చి జై శ్రీరామ్ అని చెప్పంటుంది. ఈ రోజు భారతదేశంలో ప్రతి ఒక్క మూలం జై శ్రీరామ్ అనుకుంటే వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు. అంటే మీరు మతం పెట్టుకుని రాజకీయాలు చేశారు కదా, ఈ రోజు మేము ఆ మతాన్ని గౌరవిస్తున్నాం. ఆ ఒక్క మతం కాదు, యావత్ భారతదేశంలో ఎన్ని మతాలు ఉంటే అన్ని మతాలను గౌరవిస్తామని చెప్పి ఆ నినాదం హైదరాబాద్ లో అయినా యావత్ ప్రతి ఒక్క రాష్ట్రంలో వాళ్ళు నినాదం తీసుకొని పోతారు. రియల్ గా దీన్ని చాలా ఆశ్చర్యానికి గురి చేసింది సార్ ఎవరికైనా. ఎందుకంటే వీళ్ళు ఒక మతాన్ని అడ్డం పెట్టుకుని ఓట్లాడుకోరు, కానీ అట్లా కాదని చెప్పి బీజేపీ మీద పోరాటం చేసుకుంటూ ముందుకు పోతారు. మనం దాన్ని అందరం స్వాగతిద్దాం. మోడీ గారు ఏం చేసిరు, 12 ఏళ్ళు చూసినాం. బీజేపీ వాళ్ళు ఇక చేసిరు 12 ఏళ్ళు అని చెప్పన్నారు కదా, దాని మీద వాళ్ళు పోరాటం చేస్తారు. మేము కాంగ్రెస్ పార్టీ దానికి ఎన్నడూ ఆపోజిట్ కాదు. మేము ఎన్నడూ ఈ పార్టీ కాదు సార్, ఇంకా యూత్లో ఇంకెన్ని పార్టీలు పుట్టినా, ఇంకా జంజీ ఇంకా కొత్త తరాలు ఎన్ని వచ్చినా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు యువతరం కోసం ఆలోచిస్తాడు.
ఓకే రాహుల్ గారు మంచి సందేశం ఇచ్చారు. రైట్. మనతో పాటు బీజేపీ నాయకులు కృష్ణారెడ్డి గారు ఉన్నారు. కృష్ణారెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం సార్. కృష్ణారెడ్డి గారు, కాక్రోచ్ పార్టీ ప్రస్తుతం కాక్రోచ్ పార్టీ మీద అందరికంటే ఎక్కువగా దానికి సంబంధించినటువంటి ఏదైతే సోషల్ మీడియా కానివ్వండి, ప్రస్తుతంగా పర్టికులర్గా మీ పార్టీ నాయకులు కానివ్వండి, ఎందుకు వ్యతిరేకత వెళ్ళగలుగుతున్నారు? సోషల్ మీడియాలో చూస్తే మరి కాక్రోచ్ పార్టీని అయితే చాలా ఘోరంగా రకరకాల వీడియోస్ క్రియేట్ చేస్తున్నారు. హిట్ తీసుకొని కాక్రోచ్ కొట్టినట్టు వీడియోస్ క్రియేట్ చేయను, దాని మీద అనేక రకాలైనటువంటి కామెంట్లు పెట్టను. ఎక్కువగా మీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాని ఎక్కువగా ప్రచారం చేస్తుంది. కాక్రోచ్ పార్టీ కంటే ఎక్కువగా మీ పార్టీ ఎక్కువ ప్రచారం చేస్తుంది అనిపిస్తుంది కాక్రోచ్ పార్టీకి. వాస్తవంగా ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఎవరైనా సమస్యల మీద పోరాడొచ్చు, ఎవరైనా ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యల మీద అడగొచ్చు, ఖండించవచ్చు. కాబట్టి ఇలాంటి తరుణంలో దాన్ని ఎందుకు అంతగా మీరు నెత్తిన దానికి సంబంధించినటువంటి లోతును ఎందుకు తీసుకున్నారు? ఎందుకు సోషల్ మీడియాలో విపరీతంగా దాని మీద ఫైట్ చేస్తున్నారు కాక్రోచ్ పార్టీ మీద? ఏమంటారు కృష్ణారెడ్డి గారు? సార్, ముందుగా మీకు మెగానైన్ వీక్షకులకు, అలాగే ఈ చర్చ వేదికలలో పాల్గొంటున్న పెద్దలకు, అలాగే వివిధ పార్టీల నాయకులందరికీ శుభసాయంత్రం తెలియజేసుకుంటున్నాను సార్. యాక్చువల్లీ కాక్రోచ్ పార్టీ కానీ, బొద్దింకల పార్టీ కానీ ఎక్కడి నుంచి పుట్టింది, ఏ అంశం మీద పుట్టింది, ఎవరు మాట్లాడితే ఈ పార్టీ పేరు పెట్టిండు అనేది ఫస్ట్ చర్చించాలి. ఏదో సుప్రీంకోర్టు సిజే గారు యువతను ఉద్దేశించి బొద్దింకల్లాగా ఇది చేస్తున్నారు అంటే దాని గురించి సోషల్ మీడియాలో ఒక బొద్దింకల జనతా పార్టీ అని చెప్పేసి వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. అంటే ఇది జిరాక్స్కు బీజేపీ పార్టీకి పెడదామనే విధంగా ఒక కుట్రపూరితమైన వ్యవహారంతో దీని వెనుక వ్యతిరేక శక్తులు కొన్ని ఉండి తయారు చేసింది. దీన్ని సోషల్ మీడియాలో పెట్టి ఆ పార్టీని చేయడం జరిగింది. సరే, వీళ్ళు చేసిన దానికి మనకు ఎవరైనా పార్టీని అనౌన్స్ చేసుకోవచ్చు, ఏ విధంగానైనా నచ్చిన పార్టీని పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. దానికి అందరం స్వాగతిస్తాము. అలాగే నిన్న ఏదైతే అజిత్ గారి మీద జరిగిన దాడిని నేనైతే వ్యక్తిగతంగా మా పార్టీ పరంగా కూడా ఖండిస్తున్నాము. వ్యక్తిగత దాడులు అనేటి కాంగ్రెస్ పార్టీ పైన కృష్ణారెడ్డి గారు సార్ కంటిన్యూ అయ్యండి. కృష్ణారెడ్డి గారు, మన కాక్రోచ్ పార్టీ అనేది కానీ, బొద్దింకల పార్టీ అనేది ఏదో సిజే గారు మాట్లాడిన దాని మీద ఒక సోషల్ మీడియాగా వ్యంగ్యంగా పెట్టిండా, లేదంటే ఉద్దేశపూర్వకంగా పెట్టిండా, ఏదో విధంగా పెట్టిన దానికి ఏంటంటే అది ప్రజలకు వెళ్ళడం జరిగింది సోషల్ మీడియాలో. దాని గురించి విధి విధానాలు అనేది ముందుకు వెళ్ళిపోయిన ప్రజల రియాక్షన్ కానీ, విద్యార్థుల రియాక్షన్ కానీ, యువత రియాక్షన్ కానీ బలంగా వచ్చింది. వచ్చిన దాన్ని దీన్ని ఏ విధంగా తీసుకెళ్లాలో, ప్రజలను చైతన్యం చేయాలనేది పక్కకి వెళ్ళిపోయి దీని వెనకాల ఒక డీప్ స్టేట్ ఇంకేదో వెనకాల ఇన్వాల్వ్ అయిపోయి దీన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. ఏది ఒకటి జరిగిన సంఘటన అయితే అది తప్పు. ఏదైతే నీట్ పేపర్ లీక్ అయింది దానికి బాధ్యత వహించాల్సిందే, దానికి ఎవరైనా ఆన్సర్ చెప్పాల్సిందే. విద్యార్థుల భవిష్యత్తు ఏ ప్రభుత్వాలు ఆడుకున్నా, ఏ పార్టీ ఆడుకున్నా అది సమంజసంగా లేదు. కానీ దీన్ని ఒక ఎమోషనల్ ఇష్యూని తీసుకొని వారు బీజేపీని టార్గెట్ చేశారు. అసలు ఎక్కడ తప్పు జరిగింది, ఎవరు బాధ్యత వహించాలి? ఇప్పుడు మనం ఇది ఒక్కటే అంశం కాదు సార్, ప్రతి దాంట్లో ఉద్యోగులు చేస్తున్న అవినీతి మీద వారిని ఎవరు ప్రశ్నిస్తలేదు. ఒక యాక్సిడెంట్, బస్సు డ్రైవర్ యాక్సిడెంట్ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు చేసింది కాబట్టి ఇది. ఒక పోలీస్ ఆఫీసర్ దౌర్జన్యం చేస్తున్నాడు, పోయి ఒక మనిషిని అటాక్ చేస్తున్నాడు. ఏమంటే ఇప్పుడు మళ్ళా వాళ్ళకు సపోర్ట్ చేసేది ఎవరు? ఉద్యోగులు కానీ, పార్టీలు కానీ ఎవ్వరు కూడా ఆపోజిట్ గా మాట్లాడట్లేదు. ఎందుకు మాట్లాడట్లేదు? వారికి ఎందుకు సహకరిస్తున్నారు? ఉద్యోగులు చేస్తున్న తప్పిదాలు ఏంటంటే ప్రజలు చేస్తున్నది ఓటు ఎంత అయితే కొండంత చేస్తున్నది అధికారుల తప్పు. ప్రతి విషయంలో తప్పు జరుగుతుంది అధికారుల విషయంలో. పేపర్ లీకేజీస్ ఎందుకు? ఇప్పుడు మంత్రి గారు ఉన్నారు, దాంట్లో సవ్యంగా జరగాలి, ఆయన చూడాల్సింది ఏంటి? ఉద్యోగులు కరెక్ట్ చేస్తున్నారా లేదా, లేదంటే జీతభత్యాలది కానీ దాని యొక్క శాఖలో మెరుగుపరిచే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? కండక్ట్ చేయాల్సింది ప్రభుత్వం అధికారంలో ఉంది, అధికారంలో బీజేపీ పార్టీ కాబట్టి బీజేపీ పార్టీనే ప్రశ్నిస్తారు. తర్వాత మీరు ఏదో మార్గం తప్పుతుందన్నారు. అంటే మార్గం తప్పుతుందంటే ఏం చేశారు వాళ్ళు? యువత ఎటు వెళ్ళారు? మీరు నాకు అర్థం కాదు.
యువతను తప్పుదారికి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు సీజే పెట్టిన తర్వాత వాళ్ళకు వాళ్ళు టార్గెట్ చేయాల్సింది ఎవరిని, సీజే గారిని చేయాలి. అది పోయేసి ఒక అంశాన్ని ఎమోషనల్ ఇష్యూ ఒకటి దొరుకుతుంది, దాన్ని పట్టుకొని బీజేపీని బదనాం చేద్దామని పోతున్నారు. ఒక సీజే అంటే బొద్దింకల పార్టీకి ఏ విధి విధానం ఉన్నది, ఏ అంశంలో పోతున్నారు, అసలు ఎక్కడ తప్పు జరిగింది, ఈ తప్పు జరిగిన కృష్ణారెడ్డి గారు మీరు చెప్పినట్టే ఫస్ట్ సీజేకి వ్యతిరేకంగానే ఒక కామెడీగానో ఒక వ్యంగ్యంగానో కొన్ని దానికి సంబంధించినటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకోవాలంటే యువతకు కావాల్సిన అర్హతలు ఏంటి అన్న విషయంలో కానివ్వండి కొంచెం వ్యంగ్యంగానే స్టార్ట్ అయింది. కానీ దాన్ని ఒక్కసారికి ఎందుకో బీజేపీ పార్టీ తొందరపడి ఒక కోయిల ముందే కూర్చుంది అన్నట్టు ఉలిక్కిపడి దాంట్లో ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, దాంట్లో చేరినటువంటి మెంబర్షిప్లో కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి టెక్నికల్గా తీసి అఫీషియల్ మీడియా బీజేపీ అఫీషియల్ సోషల్ మీడియాలోనే దీంట్లో కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే చేరారో వాళ్ళందరూ కూడా భారతదేశానికి సంబంధించిన వాళ్ళు కాదు అంటూ ఒక పర్సంటేజ్ ఒక గ్రాఫ్ రిలీజ్ చేసి దీంట్లో బంగ్లాదేశ్ వాళ్ళు చేరారు, పాకిస్తాన్ వాళ్ళు చేరారు, వేరే వేరే దేశం చేరారు, ఇండియాలో చేరింది ఈ శాతం వరకని ముందుగానే ఒక లేనిపోయిన ఒక అబద్ధాన్ని క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేసింది బీజేపీ అఫీషియల్ మీడియా. దాన్ని ఎప్పుడైతే కాంగ్రెస్ జనతా పార్టీ అధ్యక్షుడు ముందుగానే ఆ పార్టీలు ఎవరెవరు సభ్యత్వం తీసుకున్నారో ఒక అఫీషియల్గా టెక్నికల్గా దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు దగ్గర పెట్టుకున్నాడు కాబట్టి సరిపోయింది. దాన్ని తొందరపడి దాన్ని ఎవరెవరో విదేశస్తులు దాంట్లో ఎవరెవరో జాయిన్ అయ్యారని చెప్పి దాని ఇన్స్టాగ్రామ్ యొక్క అకౌంట్ని హోల్డ్ చేసేసి దాన్ని బ్లాక్ చేసేసి ఎందుకు అంత హంగామాగా ఎందుకు అంత ఉలికిపాటు ఎందుకు అనేది ఇక్కడ ప్రశ్న. సరే, కొన్ని పరిణామాలు మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక డీప్ స్టేట్ అనేది అనుకోండి, జార్జ్ సోరోస్ అనుకోండి, బ్లాక్ రాక్ కంపెనీస్ అనేది భారతీయ జనతా పార్టీని ఎప్పటికప్పుడు ఇబ్బంది పెట్టాలనేది కృత్రిమ ఉద్యమాలు కొన్ని ఎమోషనల్ ఇష్యూస్ రాగానే దాన్ని ఇడ్జి చేసి దేశ భవిష్యత్తుకు ఇబ్బందికరంగా భారతీయ జనతా పార్టీ భవిష్యత్తుకు మోడీ యొక్క ఇమేజ్కి దెబ్బతీసే కొన్ని సంఘటనలు జరిగినాయి. సార్ నాకు ఒక్క నిమిషం టైం ఇవ్వండి, నేను చెప్తాను. రైతు ఉద్యమాన్ని తీసుకొచ్చి దాని వెనకాల ఎవరున్నారు అనేది పూర్తి స్థాయిలో సంవత్సరం పైన చేస్తే ఆ రైతులు సంవత్సరం పొడవునా రోడ్లో కూర్చున్నది ఎవరు లేరు, కొంతమంది వచ్చారు పోయారు. ఆ సంస్కరణలు తప్ప ఒప్ప అనేది తర్వాత విషయం. కానీ ఆ సంవత్సరంన్నర ఫండింగ్ ఎవరు చేసింది, వారిని నడిపించింది ఎవరు అనేది ఒక క్వశ్చన్ మార్క్. రెండో అంశం వచ్చేసి ఖలిస్తాన్ ఉద్యమాన్ని తీసుకొచ్చేసి దాని వెనకాల తీసుకొచ్చి ఎర్రకోట మీద దాడులు చేసి దేశ భవిష్యత్తును ప్రశ్నార్థంగా ఆ రోజు గనక ప్రభుత్వం సమన్వయం పాటించకపోతే అక్కడ కాల్పుల ఘటనలో వాళ్ళు చేస్తున్న అరాచకంగా ప్రవర్తిస్తున్న దానికి ఏదన్నా ప్రభుత్వం తీవ్ర చర్యలు తీసుకుంటే ప్రాణ నష్టం జరిగితే దేశ ప్రతిష్టతో పాటు భారతీయ జనతా పార్టీ ప్రతిష్ట అలాగే ప్రభుత్వ ప్రతిష్ట పోయేది. దీనికి అంతటికీ వెనకాల ఎవరు ఉన్నారో, దీనికి ఫండింగ్ చేసింది ఎవరు, ఈ ఉద్యమం వెనుక కూడా కొంతమంది దేశ వ్యతిరేక శక్తులు బయట దేశాల నుండి చేస్తున్న వ్యవహారాలు అనేది పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. దీనికి అంతర్గత ఆర్గనైజర్స్ ఎవరు, దీని వెనకాల ఉన్న వ్యక్తులు ఎవరు, దీన్ని 6వ తారీఖు నాడు ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ ఆర్గనైజింగ్ ఎలా జరిగింది, దీని వెనకాల వ్యక్తులు ఎవరున్నారు. అంత ఆషామాషిగా సార్ మేము ఇంత ఆర్గనైజేషన్ పెట్టుకొని ఇంత పార్టీని పెట్టుకొని మండల స్థాయి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు పెట్టుకొని మేము మీటింగ్లు పెట్టుకుంటే 100 మందిని ప్రోగ్రాయాలంటే ఇబ్బంది ఉంది. దీని వెనకాల ఆర్గనైజర్స్ వ్యతిరేక శక్తులు కొన్ని పనిచేస్తున్నాయి. అది పూర్తిగా గ్రహించాల్సిన అంశం ఉంది. నేను సంఘటనను కృష్ణారెడ్డి గారు దయచేసి మీరు ఓకే పార్టీని వెనకేసుకురండి, కానీ కొన్ని విషయాల్ని ప్రతిదీ కూడా మనిషి అన్న తర్వాత ఏదో కులంలో మతంలో పుడతాయండి. మనిషి అన్న తర్వాత సమాజంలో ఎవరో ఒక సపోర్ట్ ఉన్నదండి. ఒక వ్యక్తి అయిన ఒక మేజర్ అయిన తర్వాత ఏదో ఒక పార్టీ ఓటర్ కార్డు ఉన్నదండి. ప్రతిదాన్ని అదేదిగో బూచిగా చూపించడం అనేది కరెక్ట్ కాదు. తర్వాత దానికి తోడు దీన్ని కూడా అంటే వాస్తవంగా దీని వెనక ఏదో శక్తులు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అనటం కూడా అంతవరకు కొంచెం సమంజసంగా లేదనిపిస్తుంది. ఒకసారి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. దర్శన్ గారు ఎందుకంటేనండి కృష్ణారెడ్డి గారు వాస్తవం మీరు చెప్పినట్టు ఇప్పుడు విజయ్ ఉన్నాడండి, అదొక్కసారిగా వచ్చింది, ఒక్కసారిగా యూత్లో జంజీలో ఒక క్రియేట్ అయింది. దానికి తగ్గట్టు ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. అంతేగాని ప్రతిదానికి దాని వెనక ఏదో ఉంది ఇదేదో ఉంటే అలా వచ్చింది. దానికి సంబంధించినట్టు యువతలో నిరుత్సాహం ఉంది, యువతలో కొన్ని చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నాయి. ప్రతిదాన్ని రాజకీయంగా ముడిపెడుతున్నారు, ప్రతిదాన్ని మతంతో ముడిపెడుతున్నారు. కాబట్టి అలాంటి జంజీ ఈరోజు మేలుకుంది. వాళ్ళకి ఆ టైంలో చాలా దగ్గరగా అయింది సోషల్ మీడియాలో. దాన్ని కూడా దాని వెనక ముందు దానికి రాజకీయ శక్తులు, దాని వెనక మిగతా దేశాల కుట్రలు ఇవన్నీ వెతకటం అనేది కూడా కొంతవరకు సరే. ఓకే, మళ్ళీ డిస్కస్ చేద్దాం. దర్శన్ గారు, దర్శన్ లేరా? ఓకే, రామ్మోహన్ రావు గారు.
ఆయన గారు 2 నిమిషాలు చెప్తాను నేను. ఓకే. ముందే ఎప్పుడైనా స్ప్రింగ్ ను గట్టిగా కిందికి వస్తే పైకి లేస్తుంది. బీజేపీ వాళ్ళు అర్థం చేసుకోవాలి, స్పష్టంగా చెప్తుంది. ఎందుకంటే మీరు ఎంత వ్యతిరేక ఒక్క ఆధారం చూపించగలిగిందా? ఇప్పుడు ఏదైతే విదేశీ శక్తులు ఉన్నాయనో, లేకపోతే విదేశీ వాళ్ళ నుంచి ఫండ్స్ తీసుకుంటున్నారనో, లేకపోతే మీరు రామోహన్ గారు ఆరోపించారు. సారీ రామోహన్ గారు సారీ మధ్యలో అడ్డం వస్తున్నా. ఎందుకంటే అసలు ఈ రోజున ప్రతిదీ ఎంత ఏ మూల దాక్కున్నా సరే ఉగ్రవాదులు కానివ్వండి, మన దేశానికి భద్రత సంబంధించిన భంగం, శాంతి భద్రత భంగం వాటిల్చే విషయంలో ఈ 12 ఏళ్లలో ఎక్కడ కూడా మోదీ వచ్చిన తర్వాత 12 ఏళ్లలో ఎక్కడ కూడా చూడండి చాలా చాకచక్యంగా, ఎక్కడ ఘర్షణ జరగకుండా, బాంబులు పేలకుండా చాలా జాగ్రత్తగా, ఇంత ఇంటెలిజెన్స్ ఇంత పవర్గా తయారైపోతే ఇలాంటి సమయంలో ఒక కాంగ్రెస్ పార్టీ ఇంత ఉవ్వెత్తున ఎగిసిపడుతుంటే ఈ రోజు కూడా మీ ఇంటెలిజెన్స్ కనిపెట్టలేదా? ఎవరు ఎక్కడి నుంచి ఉన్నారు, ఎవరు దీంట్లో నిధులు ఇస్తున్నారు, ఎవరేం చేస్తున్నారు అనేది? అది ఒక రకంగా మంచి సపోర్ట్. ఇక్కడ బీజేపీ వచ్చిన తర్వాత ఎక్కడ బాంబు పేర్లు కానీ గోకుల్ చాట్లు మనీ పార్టీలు లేవు కదా, ఇంటెలిజెన్స్ చాలా బలంగా పనిచేస్తుంది మన ఇంటెలిజెన్స్. అందుకని ఏమంటే ఈ సోషల్ మీడియా, కృష్ణారెడ్డి గారు అంటే సోషల్ మీడియా ఏదైతే బీజేపీకి సంబంధించి సోషల్ మీడియా ఏదో ఆరోపణ చేసిందో ఒక్కటి కూడా ఈ నెలలో నిరూపించలేకపోయింది. నెంబర్ 1. రెండోది సిజేపీ గురించి ఒక మంచి కథ చెప్తాను, చిన్న కథ చెప్తాను. ఒక రాజుగారు ఉండేవాడు. రాజుగారు ఒక మంత్రి కూడా వచ్చి మీకు దేవతా వస్త్రాలు ఇస్తానని మాయ చేసిందట. రాజు ఏమనుకున్నట్టే దేవతా వస్త్రాలు బాగుంటాయని చెప్పి, అంటే ఏం చేసిన బట్టలు మొత్తం విడిపించేసిందట, ఇవే దేవతా వస్త్రాలు పొమ్మన్నట. అయితే అంతఃపురం లోపట రాణి వాళ్ళందరూ భయపడి నిజమే కావచ్చు, రాజు కోపం వస్తే వాళ్ళు కరెక్టే అన్నారట. నగ్నంగా ఉంటే రాజు తెలుసు. తర్వాత బంట్రోతులు, తర్వాత మంత్రులు సభలో కూర్చుంటే అందరు మంత్రులు సిబ్బంది అంతా కూడా లేవంటి రాజుగారి కోపం వస్తుంది భయానికి ఆయనకు నగ్నంగా ఉన్నది తెలుసు కూడా ఆ దేవతా వస్త్రాలు కట్టుకుంటారు అంటే మంచిదేనా. అదంతా బాగా ధైర్యం వచ్చింది రాజుగారికి. ఓ ఏనుగు అంబారెక్కి వీధిలో మా ఊరికి మొదలు పెట్టినట్ట, నేను దేవతా వస్త్రాలు కట్టుకున్న చూడండి ప్రజలు అన్నాడు. ప్రజలు కూడా భయపడ్డారట. ఈ రాజు దుర్మార్గుడు, ఏమంటే ఏమవుతుందో లేకపోతే ఋషిక్షేత్రం భయానికి అందరూ ఉట్టుకుంటారట. ఒక చిన్న పిల్లాడు, వాడికి ఏం కళ్ళకప్పడం తెలియక రాజు గారికి బట్టలు లేవు అని అన్నట. అన్న క్షణం నుంచి అందరు ప్రజలే బట్టలేవు అన్నట. సిజేపీ చేస్తున్న పని అది అంటున్నాను నేను. రాజుగారికి బట్టలు లేవు అని చూపించారు. రాజు ఎవరు? ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనిషి ఎవరైనా సరే, మోడీ కావచ్చు, లేకపోతే బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ అనుకోవచ్చు. కనుక రాజుగారికి బట్టలు లేవచ్చు అనే మాట పిల్లవాడు ఏదో తెలిసి అంటే నిజంగా కనపడదు అక్కడ. దాని వెనక ఎవరున్నారు, ఇంతమంది భయపడ్డారా, రాజు గొప్పవాడా, మనకి ఏం తెలియదు. ఆ పిల్లవాడికి రాజు గొప్పవాడా మంచివాడా తెలియదు, రాజుకి బట్టలు లేవు అని చెప్పిండు. ఇవాళ సిజేపీ చేస్తున్న పని అదే. బట్టలు లేవంటే ఏం చేయాలి? బట్టలు కట్టుకోవడం రావాలి కదా. లేదనుకుంటే ఆ పిల్లవాడి తప్ప నిరూపించాలి. అందుకని ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు ఆ పిల్లవాడు చేసిన పనికి నేను బీజేపీని మోడీని చెప్పిన, మిగతా పార్టీలు ఏం చేస్తున్నాయి, మిగతా ప్రజలందరూ ఏం చేస్తున్నారు అంటే, అరే వీడు హీరో అని హీరో చేసింది. కానీ వాడికి అలాగప్పడం తెలియదు. సిజేపీ కూడా అంతే. ఇప్పుడు దీనికి మాయా మార్మము కథ లక్ష్యం తెలియదు, మమ్మల్ని ఎవరు ఆడుకుంటున్నా కూడా తెలుస్తలేదు వీళ్ళకు. అందుకని ఇంకో కథ చెప్పి ముగిస్తాను. సిజేపీ గురించే చెప్తాను నేను. సిజేపీ ఎటువంటిది అయిపోయిందంటే, ఇప్పటిదాకా ఆ పైన కూర్చున్న ఉట్టి అనేది ఇప్పుడు మనం మన ఏమంటారు కృష్ణాష్టమి రోజు ఉట్టి కొడతారు. హేమ్ గారికి మీకు తెలుసు, పైన ఉట్టి ఉంటది, దానిలో చల్ల ముద్ద ఉంటది, కడతారు, కింది నుంచి ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ ఆ చల్ల ముద్ర కూడా ప్రయత్నం చేస్తున్నాయి. కానీ పిల్లవాడు దొరికింది. ఇప్పుడు ఎట్లా అంటే చల్లముద్ద కోసం 8 మంది కింద నిలబడతారు, దాని మీద 8 మంది భుజాల మీద 4 నిలబడతారు, ఆ 4 భుజాల మీద 2 నిలబడతారు. కానీ ఆ ఉట్టి అంతలేదు ఇంకా. ఇప్పుడు సిజేపీ అనే పిల్లవాడు రాజుగారికి బట్టలు లేవచ్చు అన్నాడు. కనుక ఈ పిల్లవాడిని తీసుకొచ్చి వీళ్ళు నెత్తి మీద కూర్చొని పెట్టుకుంటారు. ఇప్పుడు ఉట్టి కొడతారు గ్యారంటీ. కానీ ఉట్టి కొట్టే ముందు ఈ సరైన ఫౌండేషన్ ఉందా లేదా అలా ఆలోచించకపోతే కుప్ప కూలిపోద్దంట. అందుకని ఏమైందంటే, సిజేపీ రాజుగారికి బట్టలు లేవచ్చు అనే ఒక పిల్లవాడి మాట అన్నది అక్కడి వరకు పరిమితం చేసుకున్నాం. దీన్ని ఎవరు ఉపయోగించుకుంటారు, ఈ కత్తిని ఎవరు ఉపయోగించుకుంటారు, ఈ ఉద్యమాన్ని ఎవరు ఉపయోగించుకుంటారు దాన్ని బట్టి పరిణామాలు ఉంటాయి. అందుకనే ఎప్పుడు కూడా మీటింగ్లు భగ్నం చేయడము, లేకపోతే ముఖ్యంగా వాళ్ళ వెబ్సైట్లను రద్దు చేయడము, దానివల్ల ఏమైందంటే ఇంకా ఎక్కువ వృద్ధి అంటున్నాడు. మనకు చంద్రబాబు కథలు ఇంకొక ఉన్నది. యువరాజుకు ఉత్తరం దిక్కు పోవద్దు బిడ్డ అని చెప్తాడు రాజు. ఉత్తరం దిక్కి మా నాన్న ఎందుకు పోవద్దు అంటున్నాడు. ఉత్తరం దిక్కు పోతాడు, ఉత్తరం వైపుకే పోతాడు. పోయి అయితే పెళ్ళాన్ని చేసుకుని వస్తాడు, లేకపోతే తలనందిని వస్తాడు, కానీ పోతాడు వీడికి. ఇప్పుడు ఏదైతే వీళ్ళని యువతను మనం వద్దంటున్నామో వద్దన్న పని వలాయించి చేస్తారు. కానీ ఏం చేయాలి? రాజకీయ పార్టీలని యువతకు దిశానిర్దేశం చేయండి అంటున్నాను. ఇవాళ దేశంలో అవినీతి ఉంది, ఆశ్రిత పక్షపాతం ఉంది, రాజకీయాల్లో పూర్తి పెద్ద ఎత్తున అవినీతి ఉన్నది. అట్లాగే అధికారులు దోచుకుంటుంటే ఒక్కొక్కరి ఇంట్లో 1000 కోట్ల రూపాయలు దొరుకుతున్నాయి. రాజకీయ నాయకులు తరాలు రాహుల్ చెప్పిండిగా తరాలకు సంపాదిస్తున్నారు. యువతకు రాజకీయాల్లో స్థానం లేకుండా అయింది. అట్లానే న్యాయ వ్యవస్థ చక్కగా ఉందని న్యాయ వ్యవస్థలో అవినీతి ఉన్నది. చూశారు కదా, నేనే ఒక కేసులో చాలా వరకు హైకోర్టు సుప్రీంకోర్టు హైకోర్టు చురకలు వేస్తుంది.
అటువంటిది హైకోర్టే సుప్రీంకోర్టు చురుకలు వేసింది. తమిళనాడు హైకోర్టు ఏమన్నదంటే ఒక 6 ఏళ్ళు మీ దగ్గర కేసు పెట్టుకొని నేను ఇచ్చిన తీర్పు స్టే చేసి మీరు మళ్ళీ మా దగ్గరికి పంపితే మీరు ఎందుకున్నారు అని అడిగింది. అట్లాగే వేరే బీహార్ హైకోర్టు కూడా అదే అడిగింది. ఏది సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అంటే ఇప్పుడు ఏంటంటే గుడ్డు వచ్చి పిల్లని వెక్కిరించినట్టు అనిపిస్తుండదు మనకు. ఇవాళ గుడ్డు ఏమో సిజేపీ పార్టీ, పిల్ల ఈ రాజకీయ పార్టీలన్నీ. రాజకీయ పార్టీలు అన్నింటినీ ప్రశ్నిస్తే అప్పుడు వాటికి విశ్వసనీయత ఉంటుంది ఈ సిజేపీకి. కానీ ఒకే పార్టీ వైపు పోయింది అనుకోండి, మిగతా వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేస్తారు, వీళ్ళు ఈ సిజేపీని సొంతం చేసుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే సిజేపీ భుజాల మీద తుపాకీ పెట్టి మిగతా ప్రతిపక్షాలు బీజేపీ గెలుస్తాయి. ఇప్పుడు ఆటోమేటిక్ బీజేపీ వ్యతిరేకమవుతారు వీళ్ళు. కానీ నేనేమంటున్నాను, ఈ వ్యవస్థలో ఉన్న రాసపుండుకు చికిత్స చేద్దామా, లేకపోతే కేవలం మలాంతో కాయకల్ప చికిత్సలు చేద్దామా? అందుకని ఏమంటే వాళ్ళకి దిశానిర్దేశం చేయాల్సిన సమాజం మన రాజకీయ పార్టీలు అన్ని కూడా అంటున్నాయి. నిజమే, ఈ అవినీతి ఉంది, ఆశ్రిత పక్షపాతం ఉంది, మొత్తం గుడ్ గవర్నెన్స్ లేదు, అంతా లంచగొడలు తయారైపోయారు, లంచం లేవు, పని అయితే హక్కుగా అందే సేవలు అంతలేవు. వీటి మీద ఎందుకు ఉద్యమిస్తలేరు అంటున్నాను. నిజంగా చెప్పిన అన్నా హజారే అదే రకంగా వచ్చిండు. లోక్పాల్ బిల్లు మీద వచ్చే ఉద్యమం నుంచి అన్నా హజారే ఎదిగిండు. కానీ ఆయన కూడా అదే అవినీతి పనుడు తయారైపోయింది కదా. ఏమైంది, మద్యం కుంభకులు ఎదిగింది కదా, చూసినాం కదా మనం. అందుకని ఇప్పుడు ఏమైంది అంటే పాలక పక్షాలు ఎప్పుడు కూడా అధికార పక్షం కానీ మన ప్రతిపక్షం కానీ వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుందాం అనుకుంటారు. సిజేపీకి నా సలహా ఒకటే, రాజుగారికి బట్టలు లేవచ్చు అనే ఒక మంచి మాట చెప్పిండ్రు, దాన్ని అందరూ అభినందిస్తున్నాం. కానీ మీరు ప్రతిపక్షాల వల్ల పడ్డా, ఇటు అధికార పక్షం వల్ల పడ్డా మన మొదటికే వస్తుంది. ఈ అధికార పార్టీకి ఉన్న వినతి ఏంటంటే వీళ్ళని ఎంత వీలైతే అంత పోనీయండి. అనవసరంగా మీకు ఎంత ఒత్తుతారో స్ప్రింగ్ అంత పైకి లేస్తుంది. ఎప్పుడు ఒత్తిడి అనేది ప్రజలను రెచ్చగొడుతుంది. కనుక యూత్ కు దిశానిర్దేశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు ఈ రాజకీయాల్లో స్థానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది గమనిస్తే ఈ రాచపుండుకు పరిష్కారం దొరుకుతుంది. లేకపోతే వాళ్ళు కూడా ప్రతిపక్షాల వాళ్ళు పడతారు, వాళ్ళు ఏం మాట్లాడతారు, వీళ్ళు అదే మాట్లాడతారు. చూసిన గతంలో కన్యాయ, రోహిత్ కుమార్, వీళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీ చేరింది కదా, ఏమైంది, వాళ్ళు ఎక్కడ ఉందో తెలుసా? ఇప్పుడు మనకి ఎక్కడైనా ఉందా? అసలు కనపడుతుంది వాళ్ళ పేరు. సిజేపీ కూడా నామరూపాలు లేకుండా పోవద్దు అనుకుంటే తనదైన ఎజెండా తయారు చేసుకోవాలి. ఆ ఎజెండాలో ఉపరితల అంశాలు కాకుండా మౌలికమైన అంశాలు తయారు చేసుకుంటే తప్పక విజయవంతం అవుతుంది అంటున్నాను నేను. ఇంకోటి పార్టీ రీసెర్చ్ చేయాలి. ఇప్పుడు పార్టీ ఎన్నికల రాజకీయాల్లో పాల్గొంటారా లేదా కూడా తెలియదు మనకు. కానీ ఇటువంటిప్పుడు ఒకడేమో ఒకరు భుజాన మోసి ఒకరేమో దించేస్తా అంటే రేపు పొద్దున వాళ్ళలో మంచి నాయకత్వం వస్తుందని నాకు నమ్మకం ఉంది. అక్కడి నుంచే కొత్త నాయకత్వం వస్తుందని అనుకుంటాను. రైట్ రామారావు. అయితే రాహుల్ గారు అయితే వాస్తవంగా మీరు ఇందాక చెప్పినట్టు ఒక రాజకీయ పార్టీలో పోటీ చేయాలన్నా, అసలు ఒక రాజకీయ పార్టీ పెట్టాలన్నా ఆర్థికంగా బలం ఉండాలి. మనకు తెలిసిన విషయమే, కులాలు మతాలు ఎంతో శ్రమ చేసి కింద కార్యకర్త స్థాయి నుంచి ఎదగాలి, రాజకీయంలో ఎదగాలి, చాలా కష్టం. అలాంటిది మనకు తెలుసు. ఇప్పుడు లోక్సత్తా జయప్రకాష్ నారాయణ కానివ్వండి, జేడి లక్ష్మీనారాయణ కానివ్వండి, వీళ్ళకి సమాజంలో ఒక మంచి పేరుంది. ఒక మంచోళ్ళనో, నీతివంతులనో, అవినీతికి దూరంగా ఉంటారనో, సమాజం పట్ల సమస్యల పట్ల స్పందించే తీరు, చెప్పే విధానం నచ్చో, ఇలా వాళ్ళకు ఒక మంచి పాజిటివ్ ఉంది. వాళ్లే ఈ రోజుల్లో రాజకీయంగా మనుగడ సాధించలేకపోయారు. దానికి సవాలక్ష కారణాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి తరుణంలో ఒక కాక్రోచ్ పార్టీ ఇంత స్పీడ్గా ప్రజలు ఆదరించారంటే, అంటే యువత ఆదరించారంటే ముఖ్యంగా ఏమున్నది, ప్రధాన కారణం ఏమున్నది? ఒక రకంగా జయప్రకాష్ నారాయణ, జేడి లక్ష్మీనారాయణ వాళ్ళని కూడా వాళ్ళు రాజకీయ పార్టీ పెట్టిన వాళ్ళే. వాళ్ళకి అంతగా తెలిసి కూడా మంచి అంటున్నారు, కానీ ఎవరు కూడా ఇంత ఫాలో అప్ అవ్వలేదు యువత. కానీ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఇంతగా ఆదరించారంటే ఏమంటారు సార్? ఇప్పుడు నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గుర్తు చేస్తా. మీరు ఎప్పటిదాకా అవసరం లేదు, ఏ పార్టీ కూడా అవసరం లేదు. నిన్న మొన్న ఒక 2 సంవత్సరాలు అయింది కష్టపడి ఎవరో ఒక సెలబ్రిటీ స్థానం ఉన్న యువకుడుగా ఉన్నాడు విజయ్, ఈరోజు ముఖ్యమంత్రి స్థానం ఉన్నాడు. ఆయనకి ఎవరు ఓట్లు వేయచ్చు? నా ప్రశ్న. ఇప్పుడు ప్యానల్ లో వాళ్ళందరూ ఆలోచించుకుంటే యువతరమే కదా. ఆయనకి బట్టలు దించుకొని మరి ఒక సెలబ్రిటీగా చూసి ఒక రాజకీయంగా ముందుకు పెట్టాలంటే యువతరమే ముందుకు వచ్చి ఈరోజు ఆయన విజయ్ అంత వేడుకుంటున్నాయి కదా. ఆయన పెద్ద కష్టపడ్డది ఏం లేదు, కష్టపడ్డది కొంత కావచ్చు, లక్ కలవచ్చు, కానీ ఆయన ఇంకా యువతరం ఉన్నది. అంటే ఆయన మాట ఇందాక రామ్మోహన్ గారు చెప్పినట్టు స్ప్రింగ్ ని ఒత్తితే ఎంత బలంగా పైకి లేస్తుంది అన్నట్టు విజయ్ గారికి కూడా అదే జరిగిందండి. విజయ్ పార్టీ పెట్టిన కొత్తలో అతన్ని ఎలా ఎన్ని రకాలుగా అతను అక్కడే ఇంకా వేతన ఎగిసిపడింది. మీరు చెప్పినట్టు జంజీ కూడా అక్కడే కనువిప్పగలిగింది. ఇంత ఘోరంగా, ఇంత టార్చర్, ఇంత వెంటాడతారా, ఇంత హంటింగ్ జరిగిద్దని. సరే అండి, కంటిన్యూ రాహుల్ గారు. సరే, ఇప్పుడు మీరు చెప్పింది కూడా అబ్సల్యూట్లీ కరెక్టే. రామ్మోహన్ గారు కరెక్టే చెప్తారు. ఎందుకంటే ఇంత ఇప్పుడు అన్నగారు ఏ విషయంతో మాట్లాడారంటే, అన్నగారు ఒక యువకుడి నుంచి వచ్చారు కాబట్టి, అనుభవంతుడు, మేధావంతుడు కాబట్టి ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన ఒక యువతరంలో ఆ ఉడుకు రక్తం ఏ విధంగా ఉంటుందో ఆయన చూసి వచ్చింది కాబట్టి
మమ్మల్ని అర్థం చేసుకుంటారు రియల్ గా. అట్లాంటి నాలెడ్జ్ పర్సన్ కూడా చాలా మంది ఉంటారు, కానీ అర్థం చేసుకోలేక మాట్లాడగలుగుతారు. అది మనం అందరం చూస్తున్నట్టు. యువతరం తలుచుకుంటే ఏదైనా చేస్తుంది అని చెప్పి యావత్ ప్రపంచం మొత్తం అందరికీ తెలుసు. ఈ రోజు కాకరోజు పార్టీని కూడా తక్కువ అంచనా వేసి సార్, రేపు మంచి మంచి స్థానంలో ఉంటుండొచ్చు ఫ్యూచర్. ఈ రోజు పోరాటాలు తీసేయడంగా మనకు కనబడుతుంది. గతంలో చూసుకున్నా కానీ మా కాంగ్రెస్ పార్టీ యువతరం లేదు అధికారంలోకి వచ్చేది కాదు. కష్టపడ్డదే మా నాయకులు. యువతరం ఓటింగ్ ఏంది, వారి నాయకులు నిలబెట్టుకోవడం అయినా ఎవరినైనా యువతరంతోనే ముందుకు పోతుంది. ఏ పార్టీ నాయకుడు గెలవాలన్నా, ఏ పార్టీ నాయకుడు ఓడగొట్టాలన్నా యువకులే కావాలి, గెలిపించాలన్నా యువకులే కావాలి. ఎందుకైందంటే ఈ చదువు ఏ వాటికి చాలా మంది తెలివికి వచ్చారు. అప్పుడు అంటే డబ్బులు తీసుకొని రాజకీయాలు డబ్బులతో నడిచినాయి. చాలా వివిధ భయపడిపించి బెదిరించి చాలా. ఇప్పుడు అంతా సోషల్ మీడియా అయింది సార్. ఏ ఒక్క చిన్న మిస్టేక్ చేసినా ఒక యువకుడు వీడియో తీసి పెడితే పొద్దులేసే వరకు ఆ రాజకీయ నాయకుడు లైఫ్ స్టైల్ మొత్తం కొలాప్స్. ఎన్నేళ్ళు కష్టపడగా ఆ లైఫ్ స్టైల్ కొలాప్స్. అదే చెప్తున్నా, సోషల్ మీడియాని ఎప్పుడు తక్కువ చేయొద్దు. సోషల్ మీడియా దాన్ని ప్లాట్ఫామ్ తక్కువ చేసినాం అనుకో, ఇక మనంతా స్వార్థపరులు ఎవరు లేవు. ఎందుకంటే మనం కొలాప్స్ చేసుకున్నాడు. సో ముఖ్యంగా ఈ రోజు యువతరం సోషల్ మీడియా ఎంచుకోవడానికి కూడా అదొక హైలైటే. ఆ హైలైట్ లో ఆఫ్లైన్ కూడా వచ్చి ఈ రోజు పోరాటం చేయడం కూడా అది కూడా ఒక రియల్ గా మనం అప్రిషియేట్ చేయాలి కదా సార్. ఇప్పుడు మీరు అన్నట్టు సోషల్ మీడియాలో పోరాటం చేస్తుంటే వర్కౌట్ అవుతుందా కాదా అని మనం ఆలోచించవచ్చు. కానీ ఈ ఆన్ ద స్క్రీన్ లో వచ్చి గ్రౌండ్ లోకి వచ్చి మరి సిజేపీ అని చెప్పి నినాదంతో ముందుకు పోతుందంటే అది ఇక్కడ దాకా దారి తీసిందంటే మీరు ఆలోచించారు. రేపు వారికి యువకులకి స్థానాలు రావా, రేపు గెలవరా? ఒక యువతనే చాలు సార్. ఒక యువకుడు ఇంకొక యువకుడికి మద్దతు పలుకుతూ ఉంటాడు. మనం ఇంకో పార్టీకి మద్దతు పలకడం ఏంది, మనకే రావాలి. ఇన్నేళ్ళు వాళ్ళు ఉన్నారు, ప్రతి ఒక్క పార్టీ బలపడ్డది. యువకులం అంటే మనం తలుచుకుంటే ఏం కదా. యువతరం ఇంత చదువు గ్రాడ్యుయేషన్ ఎలక్షన్స్ చేయాలన్నా ఎమ్మెల్సీలు యువకులే కావాలి, టీచర్సే కావాలి. వాళ్ళంతా చదువుకున్నారు కదా సార్. చదువుకున్న వాళ్ళు అంటే ఎవరు? ఓల్డ్ జనరేషన్ ఉన్నారు. ఇప్పుడు జనరేషన్ అంతా చదువుకొని రోడ్ల పాలవుతారు కదా. అందుకనే వాళ్ళు మేల్కొని ఈ రోజు కొత్త తరంగా తీసుకురావాలి. యువకుల కన్నా ఎందుకు రాజకీయాల్లోకి రావాలని యువకులు నేను పదే అంటున్నా సార్. ఇప్పుడు ఇన్నేళ్ళు కాంగ్రెస్ పార్టీ వచ్చింది, బీజేపీ పార్టీ వచ్చింది, ప్రతి ఒక్క పార్టీ అధికారం, ముఖ్యమంత్రులు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు అయ్యారు, ప్రతి ఒక్కరు అయ్యారు. అది ఎంత మినిమం ఒక 50-60 ఏళ్ళు ఉన్న అది మనం అందరం చూస్తూ ఉంటాం. ఎక్కడో బహుశా ఒక 100కి ఉంటారు, ఒక 25 ఏళ్ళ వ్యక్తి ఎమ్మెల్యే ఎంపీ. ఆ ఒక్క వ్యక్తి ఇంతమందిని మభ్య పెట్టాలంటే కన్విన్స్ చేయాలంటే కాదు. ఎన్నో లుస్కులు ఉంటాయి. అందుకనే మేమెందుకు స్థాపించుకోవద్దు, మేమెందుకు మాదిగం చేసుకోవద్దు, మా దేశాన్ని మేము ఎందుకు కాపాడుకోవద్దు, మా జాబులు మేము ఎందుకు తెచ్చుకోవద్దు, మా యువతరం కోసం మేము ఎందుకు పోరాటం చేయొద్దని చెప్పి ఆ స్ఫూర్తితో ఈ రోజు సిజేపీ పుట్టింది. మనం దానికి మద్దతు పలకాలి. ఇన్నేళ్ళు పెద్దోళ్ళు పాలించారు, ఈ రోజు యువకులు పాలిస్తారు. మనం ఇన్నేళ్ళు ఇన్ని సంవత్సరాలు దశాబ్దాలు మారుతున్నాయి, తరాలు మారాలరా. ఇప్పుడు ఏదైతే జనరేషన్ తర్వాత ఇంకో జనరేషన్ వాళ్ళ కొడుకు తర్వాత మనమడు వస్తుండు. అది కాదు, కొత్త తరంకి అవకాశం ఇద్దాం. ఈ దేశాన్ని కానీ, రాష్ట్రాన్ని కానీ, రాజకీయాలు కానీ, ఉద్యోగాలు కానీ, వసతులు కానీ ఏ విధంగా. ఇప్పుడు చదువుకున్న విద్యార్థికి ఆలోచన వేరే ఉంటది, చదువు రాని వాళ్ళకి ఆలోచన విధానం వేరే ఉంటది కదా సార్. చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీరు అడిగిన ప్రశ్న నన్ను అడిగితే కరెక్ట్ చెప్పేవాడిని. అంటే రాహుల్ తక్కువ అని కాదు, ఆ రాహుల్ లోక్సత్తా గురించి, జయప్రకాష్ నారాయణ గురించి తెలియకపోవచ్చు. అందుకని నేనైతే 30 ఏళ్ళుగా నా యవనం మొత్తం అందులో పోయింది. లోక్సత్తా ఉద్యమ సంస్థకు 2 రాష్ట్రాలు చూస్తున్నా, పార్టీ సంస్థ పుట్టినప్పటి నుంచి అందులో పనిచేస్తున్నా. అందుకని ఇప్పటిదాకా నీకు చెప్పలేదు. నువ్వు 2 ప్రశ్నలు అడిగాను రాహుల్. ఒకటి, జేపీ గారు ఎందుకు విఫలమయ్యారు, లక్ష్మీనారాయణ ఎందుకు విఫలం. లక్ష్మీనారాయణ నాకు మంచి మిత్రుడు. ఆయన మీరిద్దరితో మేమిద్దరు, నాకు ఆయన నేషనల్ ప్రెసిడెంట్, నేనేమో స్టేట్ ప్రెసిడెంట్ పనిచేస్తున్నాను. నేనేమంటున్నానంటే ఎక్కడ ఫెయిల్ అయినామంటే అనుచిత ఉచితాలు ప్రకటించలేదు, మేము యువతను ఆవేశం వైపు నెట్టలేదు. చాలా మంది మమ్మల్ని అడిగేవాడు, సార్ రామారావు గారు మేము డబ్బులు వంచుతాం సార్, ఒక్కసారి వంచితే అనుమతి రాదు, ఇదేమైతే వాడు వస్తే లేదా మనం కూడా వంచుతాం, గెలుద్దాం అన్నారు. దానికి అనుమతి ఇయ్యలేదు. అనుచిత ఉచితాలకు అనుమతి ఇయ్యలేదు. ఇప్పటికి కూడా అదే పద్ధతులు నడుస్తున్నాను. నేను కూడా పోటీ చేసిన, గజ్వేల్ పోటీ చేసిన 16,005 ఓట్లు వచ్చినాయి. నేను 2009లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన, గజ్వేల్ కేసీఆర్ ఎమ్మెల్యే. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ 2 ప్రశ్నలు అడిగింది కనుక, లక్ష్మీనారాయణ గారు కంటే ముందు మేము పార్టీ పెట్టాం కదా, 2006లోనే చిరంజీవి కంటే ముందు పెట్టాం కదా. ఏమైందంటే ఈ 2 చేయలే. కేజ్రీవాల్ గెలవడానికి కారణం అనుచిత ఉచితాలన్నీ ఆయన అనుమతించుండు, ఒక డబ్బులు వంచలే, సారా వంచలేదు. విజయ్ కూడా అదే పని చేసిండు, అనుచిత ఉచితాలన్నీ అనుమతించుండు, కులాలు మతాలు అన్ని వాడుకున్నాడు, అక్కడ ఏం తక్కువ చేయలే. ఆ పని మేము చేయలేకపోయినాం కనుక మేమైనా లోక్సత్తా ఉద్యమ సంస్థ నాయకుడు జయప్రకాష్ నారాయణ గారైనా లేకుంటే జేడి లక్ష్మీనారాయణ గారు ఎక్కడ ఫెయిల్ అయినామంటే అనవసరంగా యువతలకు ఆశలు కల్పించలే,
యువత శలభాలలాగా ఈ రాజకీయ పార్టీలు నలిగిపోవద్దు అని చెప్పి ఆర్థిక స్తోమత ఉన్న వాళ్ళు కొంచెం పని చేయండి, మీ వృత్తులు మీరు చూసుకోండి, మీ ఉద్యోగాలు మీరు చూసుకోండి, పార్టీలో పని చేయండి అన్న వల్ల వచ్చిన సమస్య. మేము అనుచిత ఉచితాలకు వ్యతిరేకం, అట్లాగే డబ్బు సారవంచడానికి వ్యతిరేకం. అవి ఉన్న రోజులు ఇప్పుడు జరుగుతున్నట్టే కదా. డబ్బు సార లేకుండా ఎవరైనా కలిసి రాహుల్కి టికెట్ ఇస్తారా? డబ్బు చూస్తారు, ఆయన కులం చూస్తారు, ఆయన కులం మీద నాకు హేతువాది, నా కులానికి అవసరం కూడా లేదు. రెడ్డి గారు అంటే నేనేమంటే వాడి పేరు కావడానికి సాంప్రదాయ రాజకీయ పార్టీలు చేసే జిమ్మికులు చేయలే కనుక జయప్రకాష్ నారాయణ గారు కానీ వాళ్ళు ఫెయిల్ అయింది, వాళ్ళ ఫెయిల్ కానీ సమాజం ఫెయిల్ అయింది అంటారండి. రైట్, ఓకే రైట్, మంచి మాట చెప్పారు కృష్ణారెడ్డి గారు. కృష్ణారెడ్డి ఇందాక రామ్మోహన్ గారు చెప్పినట్టు ఎప్పుడైతే యువతలో ఒక ఆవేశం ఉంది, యువతలో ఒక ఆలోచన ఉంది, వాళ్ళు కూడా స్వచ్ఛమైన మనసుతో, ఎందుకంటే ఇంకా వాళ్లకు సమాజంలో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి కులాలు, మతాలు, రాజకీయాలు, ప్రాంతాలు ఇవన్నీ ఇంకా కల్మషంగా వాళ్ళు రావాల్సినటువంటి ఇవన్నీ కూడా చెడు అనేది వాళ్ళ మైండ్లో ఎక్కలే. ఇంకా చాలా నిష్కల్మగా దానికి ఉన్నటువంటి స్వచ్ఛమైన మనసుతో ఉన్నారు యువత. ఇలాంటి యువతని ఇందాక రామ్మోహన్ గారు చెప్పినట్టు ఒక దిశానిర్దేశం చేయొచ్చు కదా. ఎందుకు వ్యతిరేకంగా యాంటీ డైరెక్షన్ ఎందుకు వెళ్తున్నారు కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ? లేకపోతే మీరు ఇన్నేళ్ల నుంచి రాజకీయం చేస్తున్నటువంటి కొన్ని పిల్లర్స్ ఉన్నాయి, మెయిన్ బేసిక్ పిల్లర్స్, అవి నేను సంబంధించిన కరెక్ట్ కాదు ఈ సందర్భంగా. కేవలం దాన్ని పట్టుకొని 1-4 సార్లు రాజకీయాలు చేస్తూ ఇప్పటికి 3 సార్లు అధికారంలో వచ్చారు. అవన్నీ డిస్టర్బ్ అవుతాయని మీరు ఎక్కడో కొంచెం ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నారా? ఇంకా పదే ఇలాంటి మాటలు చెప్తూనే యువతను రాజకీయాల్లో వాడుకుంటున్నారా? ఇవన్నీ ఒక మొత్తం డిస్టర్బ్ అవుతాయని మీరు భయపడుతున్నారా? లేకపోతే యువతని దిశానిర్దేశం చేయొచ్చు కదా, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీని? సార్ అందులో విషయము మనకు పూర్తి స్థాయిలో అర్థమైంది ఏంటంటే సార్, వాళ్ళు కాక్రోచ్ జనతా పార్టీ పెట్టినప్పుడే దీని ఉద్దేశం అనేది ఒకటి అర్థమైంది. రెండో అంశం ఏమొచ్చిందంటే, ఇప్పుడు ఒక ఎమోషనల్ అంశాన్ని పెట్టుకొని వీళ్ళు ముందుకు వెళ్ళారు. ఆ రోజు అన్నా హజారే గారు, ఈరోజు అన్నా హజారే గారు తీసుకొచ్చిన ఉద్యమాన్ని కాంగ్రెస్ ను, యూపీఏ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయడానికి ఉపయోగపడింది, కానీ అవినీతిని నిర్మూలించడానికి ఉపయోగపడలేదు. పూర్తి స్థాయి మనం వాస్తవాలు మాట్లాడుతున్నాం. ఈ రోజు వీళ్ళు ప్రారంభించింది కూడా అలాంటి కాన్సెప్ట్ లోనే దీన్ని తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజు జరిగిన అంశం ఏంటంటే, యూపీఏ ప్రభుత్వంలో 2G కానీ 3G కుంభకోణాలు కానీ, ఈ కామన్వెల్త్ గేమ్ లో కానీ, ఇంకా వేరే ఇతరాలలో అవినీతి జరిగిందనేది ఇప్పుడు మనకు బయటకు వచ్చిన సారాంశంలో ఏమైంది. అదే టైంలో ప్రజలందరూ దాని మీద అటెన్షన్ ఉన్న టైంలో అన్నా హజారే గారిని ముందట పెట్టేసి అవినీతి వ్యతిరేక ఉద్యమంలో ఇప్పుడు యువత ఎంత ఉందో దీనికంటే 10 కూడా ఆ రోజు ఉద్యమాలు ఇది చేసిండ్రు. నేను కూడా ట్యాంక్ బండి దగ్గర ఉద్యమానికి వెళ్ళిన కొవ్వొత్తులు పట్టుకొని తిరిగాను. అలాగే ఇందిరా పార్క్ దగ్గర కూడా ఒక రోజు ధర్నా అయితే శేఖర్ కమల గారు నేను అందరం కలిసి పక్కకే కూర్చొని ధర్నా చేసిన వాళ్ళం. కానీ అవినీతి అనేది ₹1 మందం కూడా తగ్గలేకపోగా ఇంకా పెరిగింది. దీనికి అందరికీ సిస్టమ్ లో ప్రాబ్లము. దీనికి ఏం చేయాలి, దేని మీద పోరాటం చేయాలి అనేది కాక్రోచ్ పార్టీ పూర్తి స్థాయిలో వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకొని దాన్ని విధి ప్రిపేర్ చేసుకొని ప్రజా ఉద్యమాలు చేస్తే అయిపోతుంది. ఈయన ఏం చేసిండు, బయట దేశంకి వెళ్ళి నేను 6వ తారీఖు నాడు వస్తున్నా జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేద్దాం. ఇక్కడ ఎవరు ఆర్గనైజ్ చేసిండ్రు, ఎవరు దానికి ఫౌండరు, ఏ అంశాల మీద మీరు పోతున్నారు, దీని మీద పూర్తి స్థాయిలో ఎంతవరకు మీరు పోరాటం చేస్తారనేది ఎక్కడ కూడా స్పష్టత లేదు. ఆ పార్టీ యొక్క విధి విధానాలు, ఏ ఎజెండా మీద మీరు పార్టీని ముందుకు తీసుకెళ్తారు. ఇప్పుడు పార్టీ అంటే 1-2 అంశాలు ఉండదండి. ఈరోజు ఈ ఉద్యమం చేసిండ్రు, సరే విద్యార్థుల భవిష్యత్తు గురించి మీరు పోట్లాడతామంటున్నారు, చాలా మంచిది, నేను కూడా సపోర్ట్ చేస్తాను. వ్యక్తిగతంగా కూడా ఎవరమైనా సహకరించాల్సిందే, ఇలాంటి ఉద్యమాలు రావాల్సిందే. ఇప్పటికైనా నేను నా పాప ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయింది, నేను ఎగ్జామ్లకు తీసుకెళ్తే 4-5 గంటలు ఇప్పటికే మా పాప 15 ఎగ్జామ్లు రాసింది. ఇంటర్మీడియట్ తర్వాత వాళ్ళు ఇంకా మేజర్ కూడా కాకముందే 15 ఎగ్జామ్లు రాసింది. ఏ ఎగ్జామ్ రాస్తే ఏమవుతుంది ఏంది, ఒక్కొక్క దానికి నేనే ఒక 35,000 వరకు ఫీజులు కట్టినా. దేంట్లన్నా సీట్ వచ్చే పరిస్థితి ఉందా? విద్యా వ్యవస్థ ఇంత ఒకటి సార్, మనకు యువతరాన్ని గత ప్రభుత్వాల నుంచి ఈ
రైట్ కృష్ణారెడ్డి గారి సమయం అయిపోయింది. మళ్ళీ ఇంకోసారి పెట్టుకుందాం. మీరు చెప్పింది అర్థమైంది. కాకపోతే వీళ్ళు ప్రశ్నించే పరిస్థితుల్లో ఉన్నారు కానీ మీరు చెప్పినట్టు యంత్రాంగంలో లోపాలు, ఎక్కడ సిస్టమ్ లో లోపం ఉంది, ఇవన్నీ కూడా వాళ్ళు అడగగలరు కానీ దాన్ని సరిచేసే పవర్ వాళ్ళ దగ్గర లేదు. కృష్ణారెడ్డి గారు సరిచేసే పవర్ వాళ్ళ దగ్గర లేరు. సిస్టమ్ సరిచేసేది, సిస్టమ్ సెట్ చేయాల్సింది ఎవరంటే అధికారంలో పార్టీ వాళ్ళే సిస్టమ్ సరి చేయాలి. ఎక్కడో కాంగ్రెస్ పార్టీ సిస్టమ్ సెట్ చేయలేదు, ఎందుకంటే అధికారంలో సిస్టమ్ సరిచేయాలి. ఓకే రైట్. చర్చలో పాల్గొంది బండారు రామ్మోహన్ గారికి, అదే కృష్ణారెడ్డి గారికి, రాహుల్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదేమైనప్పటికీ కూడా కాక్రోచ్ జనతా పార్టీ ఇది వినగానే వ్యంగ్యంగా ఉన్నప్పటికీ కూడా ఈరోజు దేశ స్థాయిలో కాక్రోచ్ పార్టీ అని తెలియని యువత లేకుండా పోయింది. ఎందుకంటే అంతగా సోషల్ మీడియాలో దూసుకుపోయినటువంటి కాక్రోచ్ పార్టీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యల మీద, నీట్ ఎగ్జామ్స్ మీద పోరాడుతూ ఇప్పుడు యువతలో ఒక రకమైనటువంటి భావోద్వేగాలతో ముందుకెళ్తుంది. కానీ ఈ భావోద్వేగాల్ని వేరే దారి తప్పకుండా దిశ నిర్దేశం అనేది సక్రమంగా ఉండాలని మన విశ్లేషకులు చెప్తున్నారు. ఇది ఈనాటి మెగా డిబేట్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.